బాస్ ఇంత అందాన్ని ఎవరికి అందించకుండా ఎన్నాళ్ళు దాచుకుంటారు? ఎవరికైనా అందిస్తే అందానికి అందమే ఉంటుంది. మీలోని నిజమైన మగాణ్ణి నా సొంతం చేయకూడదు? మా వంశం ఏమిటో తెలుసా? మా తాత పెద్ద బందిపోటు, మా నాన్న పెద్ద డెకాయిట్, మా బాబాయ్ క్రిమినల్ కింగ్, మా అన్నయ్య షేర్ ఖాన్ ఖాన్ దాదా. ఇటువంటి క్రిమినల్ కుటుంబంలో పుట్టిన నీతిగా నిజాయితీగా బ్రతకాలని అమెరికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాను రా. ఉన్న రోజుల్లో మా నాన్నని ప్రత్యర్థులు బాంబులతో పేల్చి చంపేశారు. మా బాబాయ్ భయపడిటో పారిపోయాడు. మా అన్నయ్య సినిమాల పిచ్చిపట్టి స్టూడియోల చుట్టూ తిరుగుతున్నాడు. గత్యంతరం లేక మా వంశానికి అంకురం కోసం నేను ఈ మాఫియా గ్యాంగ్కి లీడర్ అయ్యాను రా. నా మూడంతా ఆఫ్ చేశారు. గెట్ లాస్ట్ ఐ సే, గెట్ లాస్ట్. ఏమిరా డింబక, మెచ్చితిరా బాలక. నిర్వీర్యమవుతున్న మన వంశం కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలిరా. అరే రబ్బర్ బేటా, నువ్వు పెళ్లి చేసుకొని మన ఖాందానికి నిలబెట్టాలా బేటా? రబ్బర్, నువ్వు పెళ్లి చేసుకుని మన వంశాన్నంతటి కూడా నిలబెట్టాలి. అవును తమ్ముడు, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని మన వంశాన్ని అభివృద్ధి చేయాలి. ఓకే, రేపటి నుంచే నా వేట ఆరంభమవుతుంది. లవ్లీ, ఫ్యాంటాస్టిక్. ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోండి, నేను పెళ్లి చేసుకుని తీరాలి. సారీ బాస్, ఏ ఆవిడ చనిపోయి చాలా ఏళ్ళైంది. కనీసం ఈ పిల్లతోనే అడ్జస్ట్. సారీ బాస్, ఏ మొన్న ఈ మధ్యన పెళ్ళి అయిపోయింది బాస్. ఎవరితో? బోనీ కపూర్తో. ఆగండి. హలో, మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుందామా? ప్రేమించడానికి అభ్యంతరం లేదు, పెళ్లికి మాత్రం మా ఆయన పర్మిషన్ కావాలి. అయ్యరో లెటర్స్ తీసుకో. శుభం అంటూ మా అబ్బాయి పెళ్లి రిసెప్షన్ జరుగుతుంటే మధ్యలో ఈ పోస్టల్ సర్వీస్ ఏమిటయ్యా? అంటే మీ ఇంట్లో పెళ్లి అయితే పబ్లిక్ హాలిడే ఇస్తారా? మోహన్ చూడు, రాత్రి అంతా పెళ్లిలో పెట్రోల్ మార్క్స్ లైట్ పోసిన వాట్ల తీసుకో. గుడి నుంచి సత్రం దాకా పెట్రోల్ మార్క్స్ లైట్ మోసిన సంగతి వీడికి ఎలా తెలిసింది? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. అమీర్ ఖాన్ గారికి మన పద్ధతులు ఏవీ తెలియవు. ఇవ్వు, చూసుకోండి. ఇవిగోండి ఉత్తరాలు. పోస్ట్ మ్యాన్ ఇప్పుడే ఇచ్చి వెళ్ళాడు. హాయ్ హాయ్ మాస్టరు, మాస్టరు. ఇస్తారా? అబ్బా మా మాస్టర్ అండి. నీ అంటున్నావు? ఫ్రెష్ ఏనా? నేను ఫ్రెష్ ఏంటండి? ఆహా, ఎప్పుడూ మధ్యాహ్నం స్నానం చేశారంటున్నా. అమ్మయ్యా, కొన్ని డైలాగులు గ్యాప్ ఇచ్చి చెప్పకు, గుండెలు పగిలిపోతాయి. సారీ, విష్ యు ఎ వెరీ హ్యాపీ మ్యారీ లైఫ్. ఈ తెల్లబడి కాదుష్టం కూడానా? పాడు మగాళ్ళు నోటితో విషింగులు, ఫిజికల్ గా మిస్సింగులు. చిరిగింది బట్ట. దెబ్బ తగిలితే తగిలింది కానీ ఫ్లవర్ బొకే ఫ్రీగా దొరికింది. ఈ లెటర్స్ ఏంటయ్యా? లవ్ లెటర్సా? అమర్నాథ్ శాస్త్రి, కేర్ ఆఫ్ అమీర్ ఖాన్, ఐఆర్ఎంఎస్, అబ్దుల్లా కాలేజ్, హైదరాబాద్. ఇక్కడ చూడు, అమర్నాథ్ శాస్త్రి సన్ ఆఫ్ ప్రభంజన శాస్త్రి, పరమేశ్వరపురం, కృష్ణా జిల్లా. ఫ్రమ్ లలిత, పరమేశ్వరపురం. ఇక్కడ చూడు, లలిత. ప్రియమైన అన్నయ్యకు చెల్లెలు లలిత రాయినది. నీకు నరారి కాలేజీ నుంచి కాలింగ్ లెటర్స్ వచ్చాయి. నువ్వు చెప్పినట్టే అమీర్ ఖాన్ పేరు మీద అయ్యర్ మెస్సుకి అబ్దుల్లా కాలేజీకే పోస్టు చేస్తున్నా. ఏంటిది? అమర్నాథ్ శాస్త్రి అమీర్ ఖాన్ ఒకళ్ళ ఇద్దరా? లేదు, ఇద్దరు ఒక్కడే, ఒక్కడే ఇద్దరు.
మోకాలికి బోడిగుండికి ముడిపడిపోయింది డ్రిల్లో. ఈ దెబ్బతో వాడికి నోకలు చల్లో. పెళ్లి చేసుకుని 6 సంవత్సరాలుగా అప్పడాల కర్ర దెబ్బలు తిని తిని ఇక తినలేక కోర్టులో కేసేసి మీ దగ్గరకు వచ్చి పడ్డాను. మీరు ఇప్పటికి 6 నెలల నుంచి వాయిదాలు వేస్తున్నారు గానీ మాకు విడాకులు ఇప్పించడం లేదు. ఈలోగా మేమే కలిసిపోయేలా ఉన్నాం. చచ్చినా కలవడానికి వీల్లేదు. అన్ని అప్పడాల కర్రల దెబ్బలు తిని కూడా మళ్ళీ ఆవిడతో కలిసావంటే అసలు మగడివేనా? మొత్తం మగజాతికి అవమానం అండి. నీకెందుకు, ఈ నెలలోనే నీకు విడాకులు ఓకే చేయించేస్తాను కదా. ఏమిటో మీ దయ మా ప్రాప్తం. వెళ్ళొస్తాం. వస్తామండి. మంచిది. ఏమో అధైర్యపడికయ్యా, నేను చూసుకుంటాను కదా. ఈ జనాభా ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నారు. ఆ రోజు వస్తుందిరా. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నా. మావగారు, నాకు నీ కూతురికి పెళ్లి ఎలా చేద్దాం అనుకుంటున్నా? గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నా. భూదేవంత అరుగేసి ఆకాశం అంత పందిరేసి. నో పందిరి. ఎండలో చేయాలి నా పెళ్లి. కుర్చీలు, ఐరన్ చైర్స్, పొద్దులు చీవేసి పెట్టాలి. కూర్చున్న వాళ్ళకి కింద మంట, పైన ఎండ, అందరూ ఏడుస్తూ ఉండాలి. ఇంత అందమైన అమ్మాయి నా భార్య అవుతున్నందుకు అందరూ కుళ్ళి చావాలి. అర్థమైందా? ఏంటి అర్థమయ్యేది? ఆడికి తాగింది మొత్తం దిగిపోయి ఉంటది. షట్ అప్. వెళ్ళి పని చూసుకో. అలాగే. అరే మామగారు, ఇంకా నా శోభనం. వీడు నాకు అర్థం కాడు బాబోయ్. వీడు కోరుకున్నట్టుగానే ఆ పిల్లకి వీడికి పెళ్లి జరిగిందంటే ఆ కాపురం ఎంత చక్కగా ఏడుస్తుందో. వీడి కరెంటు షాకులకి పాపం ఈ పిల్ల ఎంత విలవిల్లాడిపోతుందో. హలో, ఎవరు అవతల పక్క? నేనే, నీ మొగుణ్ణి. అది చెప్పడానికి ఫోన్ చేసావా? నాకు గుర్తుందిలే. అది కాదు భూ. భూ ఏంది? భూదేమనలేవా? బతకమా? తొందరగా రా. పెళ్ళా బాత్రూమ్లు అన్ని కడుగు. ఏమే ఈ టైంకా పనికొచ్చేది? టెన్షన్ గా నెల వచ్చేసరికి జీతాలు ఇస్తుంటే నొప్పి తెలియట్లే. ముందెళ్ళి వాకిలుడ్చి ముగ్గు పెట్టు. బోల్డ్ అని అంట్లో ఉన్నా వెళ్ళితో. అటగినమ్మా. నువ్వేందయ్యా గమ్ముగా ఉన్నావు? ఫోన్ చేసి మాట్లాడవే. నాకంత అవకాశం ఎప్పుడు కల్పించావు? ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, నీ నేకిలి కాపీలేర కొట్టి రోడ్డు మీద పడతాను యాదవా. ఎన్నిసార్లు చెప్పినా నీ నిరక్ష్యం మార్కవు. దొంగ సచ్చినోడా. నువ్వు చెప్పయ్యా. భూదేవి, నువ్వు నాతోనైనా మాట్లాడు, వాళ్ళతోనైనా మాట్లాడు. చాలా ఇబ్బందిగా ఉంది. మ్యాటర్ మీరే చెప్పండి. సార్ పర్లేదు, మీరే చెప్పండి. మేడం, మన ఇంటికి 4 సెక్యూరిటీ గార్డ్స్ ని పంపుతున్నట్టు సార్ చెప్పమన్నారు. వాళ్ళని మీరు ఉంచుకోమని, సారీ, ఇంట్లో ఉండనివ్వమని చెప్పమన్నారు. ఏ ఈ మ్యాటర్ తనే చెప్పొచ్చుగా, మధ్యలో గొట్టంగాడు ఎందుకు? సార్, ఇదేదో మీకు సంబంధించిన మ్యాటర్.